ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని స్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది ఒక వ్యాపారి కథ. ఈ కథను పూర్తిగా విని దీనిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా బీదవారు కారు. అలాగే బీదవారు ధనవంతులుగా మారి చాలా సుఖంగా తమ జీవితాన్ని గడుపుతారు. అసలు మానవులు అందరూ ఒకే విధంగా ఎందుకు ఉండరు? కొంతమంది ధనవంతులుగా మారి కొంతమంది బీదవారుగా ఎందుకు ఉంటారు? మనం రోజు చూస్తూనే ఉంటాం కదా. కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ ధనవంతులు మాత్రం కాలేకపోతూ ఉన్నారు. మరి పేదవారు ధనవంతులుగా మారాలి అంటే ఏం చేయాలి? ప్రతి మానవునికి ఒక్కటే కోరిక, నేను ధనవంతునిగా జీవించాలి, నా వద్దకు పేదరికం రాకూడదు అనే కోరుకుంటారు కదా. ఎందుకంటే పేదరికం మానవునికి ఎప్పుడు కూడా భౌతికంగాను మానసికంగాను దుఃఖాన్నే కలుగజేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి మానవుడు పేదరికం రావద్దనే కోరుకుంటూ ఉంటారు కదా. అయితే ఈరోజు మనం అసలు పేదరికం ఎందుకు వస్తుంది, పేదరికం నుండి ఎలా బయటపడాలి, ధనవంతులుగా ఎలా మారాలి, దానికోసం మానవుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందామండి. దీనిని ఒక కథ ద్వారా మనకు అమ్మవారు అయితే వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతనికి 4 కొడుకులు. అందరికీ కూడా వివాహం జరిగింది. 4 కొడుకులు, 4 కోడళ్ళు, మామ ఒకే ఇంట్లో ఉండేవారు. ఆ వ్యాపారి చాలా ధర్మాత్ముడు, చాలామందికి సహాయం చేసేవాడు, పుణ్యకార్యాలు చేసేవాడు. ఇలా తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా అందరూ ఒకే ఇంట్లో ఉండడంతో వారి ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యాపారి కలలోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై వ్యాపారితో ఇలా అంటుంది, నాయనా, నేను ఈరోజు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. అప్పుడు లక్ష్మీదేవిని తల్లి, నేను గత ఇంట్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నాను, ఇప్పుడు నేను నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటున్నావు తల్లి. ఆ మాటలు విన్న నాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకు అలా అంటున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు తల్లి, నా వద్దే ఉండిపో అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎందుకు 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇంకా సరిపోలేదా, ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుంది లక్ష్మీదేవి. అప్పుడు వ్యాపారి, అమ్మా, నువ్వు నా ఇంట్లో ఉన్నావనే నన్ను అందరూ సమాజంలో గౌరవిస్తున్నారు తల్లి, అందరూ నన్ను గొప్ప వ్యక్తిగా గుర్తిస్తూ ఉన్నారు. నా వద్ద కావలసినంత ధనం ఉన్నదనే నమ్మకంతోనే నేను గుడికి వెళ్ళడం, పేదవారికి సేవ చేయడం, ప్రేమగా మాట్లాడడం కూడా వదిలేశాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు గుడికి వెళ్ళవద్దని, నువ్వు భక్తి కార్యక్రమాలు చేయవద్దని, అలాగే బంధువులతో ప్రేమగా ఉండవద్దు అని నేను ఎప్పుడు నీకు చెప్పలేదు కదా నాయనా. నేను తప్పకుండా వెళ్ళిపోతాను, నేను ఎల్లప్పుడూ ఒకటే దగ్గర ఆగలేను, నేను అందరి వద్దకు తిరుగుతూ ఉంటాను అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మా, నువ్వు వెళ్ళిపోతే నా వద్ద ధనం ఉండదు, నా వద్ద ధనం లేకపోతే నాకు సమాజంలో గౌరవం ఉండదు, అంతెందుకు, ధనం లేకపోతే నా బంధువులే నన్ను పట్టించుకోరు. ఇన్ని రోజులు ఎంతో విలాసంగా బ్రతికిన నేను ఇప్పుడు ధనం లేకుండా కటిక దరిద్రంలో బ్రతకలేను, దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దు అని కోరుకుంటాడు. ఆ వ్యాపారి బాధను చూసిన లక్ష్మీదేవికి అతనిపై దయ కలిగి అతనితో ఇలా అంటుంది, నాయనా, నువ్వు బాధపడకు, నేను నీకు వెళ్ళే ముందు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, ఒక వరాన్ని ఇస్తాను, బాగా ఆలోచించుకుని వరాన్ని అడుగు, ఒకటే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆలోచించుకుని వరం అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి, అమ్మా, నేను ఇప్పుడు ఏమీ అడగను, నేను మా ఇంట్లో ఉన్నవారు అందరి సలహాను తీసుకుని అప్పుడు వరం అడుగుతాను, నాకు కొద్దిగా సమయం ఇవ్వు తల్లి, దయచేసి మీరు రేపు రండి, నేను ఈరోజు మా వాళ్ళతో విచారించి నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి సరే అని చెప్పి అతని కలలో నుంచి అదృశ్యమైంది. ఉదయం లేవగానే ఆ వ్యాపారి అందరు కోడళ్ళను పిలిచి, చూడండి, ఇక ముందు మనం పేదవాళ్ళం కాబోతున్నాము అని అంటాడు. ఆ మాటలు విన్న 4 కోడళ్ళు ఆశ్చర్యపోతూ, మామగారు, మీరు ఏమి మాట్లాడుతున్నారు?
మనం పేదవాళ్ళం కావడం ఏంటి, మన వద్ద చాలా ధనం ఉంది కదా అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, రాత్రి లక్ష్మీదేవి నా కలలో కనిపించి నేను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, కానీ వెళ్ళే ముందు ఒకే ఒక్క వరం ఇచ్చి వెళ్తాను అని చెప్పింది. నేను మిమ్మల్ని అడిగిన తర్వాత ఏ వరం కావాలో అడుగుతానమ్మా అని చెప్పాను. ఒక్కసారి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనం బీదవారిగా మారిపోతాం. ఇక ఆ తర్వాత ఏమి జరుగుతుందో నేను ఊహించుకోలేకపోతున్నాను. కానీ ఆమె వెళ్ళేటప్పుడు వరం ఇస్తాను అని చెప్పింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వరం. నాకు ఏం వరం అడగాలో అర్థం కావడం లేదు. ఇక మీరే చెప్పండి అంటూ ముందుగా పెద్ద కోడల్ని అడుగుతున్నారు. అప్పుడు, అమ్మా నువ్వు చెప్పురు, నేను లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, మామగారు లక్ష్మీదేవి వెళ్ళిపోయినా సరే మీరు వజ్రాలు బంగారము కావలసిన ధనము అని అడగండి అని అంటుంది. ఇక ఆ వ్యాపారి రెండవ కోడల్ని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆ కోడలు, మామగారు మీరు లక్ష్మీదేవితో పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార భవనాలు అడగండి, వాటి నుంచి మనకు ఎప్పుడూ ఆదాయం వస్తూనే ఉంటుంది, దానితో మనం సుఖంగా బ్రతకవచ్చు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి మూడవ కోడల్ని పిలిచి, అమ్మా నువ్వు చెప్పు, నేను ఏం వరం అడగాలి అని అంటాడు. అప్పుడు ఆ మూడవ కోడలు, మామగారు మీరు ఈ నగరంలోని మొత్తం భూమిని కోరుకోండి, ఆ భూమిలో వ్యవసాయం చేస్తే మనకు ధనం వస్తుంది, అప్పుడు మనం ఎప్పటికీ పెదవాళ్ళం కాము అని అంటుంది. ఇక చివరగా చిన్న కోడల్ని పిలిచి, అమ్మా ఇక నువ్వు చెప్పు, లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు. అప్పుడు చిన్న కోడలు, మామగారు మనకు బంగారము వద్దు, పెద్ద పెద్ద భవనాలు వద్దు, ఈ నగరంలోని మొత్తం భూమి వద్దు, మా అమ్మగారు లక్ష్మీదేవిని ఒకే ఒక కోరిక కోరండి మామగారు, అదేమిటంటే మనం పేదవారిగా ఉండి కష్టాలు అనుభవిస్తూ ఉన్నా సరే మా కొడుకు కోడళ్లలో, తండ్రి కొడుకులలో, మామ కోడళ్లలో ఎప్పుడు ప్రేమ ఉండేలా వరం కోరుకోండి మామగారు, మరేమీ మనకు వద్దు అని అంటుంది. ఆ నలుగురి మాటలు విన్న వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి కలలో కనిపించి, నాయనా ఏం వరం అడుగుతావో అడుగు, నువ్వు మీ వాళ్ళతో విచారించుకుని వచ్చావు కదా, అడుగు నాయనా, కానీ ఒక్క వరం మాత్రమే అడగాలి, జాగ్రత్తగా ఆలోచించుకుని అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మా నువ్వు వెళ్ళిపోతే మేము ఎలాగూ బీదవాళ్ళమవుతాం తల్లి, నేను అడిగే వరం ఏమిటంటే మేము బీదవారిమి అయినా కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నా సరే నాకు, నా కొడుకులకు, నా కోడళ్లకు, అంటే నా కుటుంబంలో ఉన్న వారందరికీ ఒకరిపై ఒకరికి ఎల్లప్పుడూ ప్రేమ ఉండేలా, నా కుటుంబంలో ఎప్పుడు గొడవలే జరగకుండా వరమివ్వు తల్లి అని కోరుకుంటాడు. ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి, నాయనా బాగా ఆలోచించుకో, నువ్వు తొందరపాటులో నిర్ణయం తీసుకుంటున్నావు, మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఉండదు, నువ్వు నీ మనస్ఫూర్తిగా వరము అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మ నేను బాగా ఆలోచించుకున్న తరువాతనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తల్లి అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నాయనా కావాలంటే ఇంకో రోజు సమయం తీసుకో, నువ్వు చాలా మంచివాడివి, అందుకే నీకు ఇంతగా చెబుతున్నాను, వేరే ఏదైనా మంచి వరాన్ని అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి, అమ్మా నాకేమీ వద్దమ్మా, నాకు ఒకే ఒక వరం ఇవ్వండి, మేము పేదవారిగా ఉన్నా కూడా మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అత్యంత ప్రేమ ఉండేలాగా వరం ఇవ్వు తల్లి అని అంటాడు. ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా సంతోషించి, నాయనా ఇక నువ్వు బాధపడకు, నువ్వు కోరినట్టే వరం ప్రసాదిస్తున్నాను, అంత మాత్రమే కాదు, ఇక ముందు నీ ఇంటిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి ఎంతో సంతోషంతో, అమ్మా నువ్వే వెళ్ళిపోతాను అన్నావు కదా, మళ్ళీ ఏమైంది, ఇక్కడే ఉంటాను అని అంటున్నావు, మీరు ఉండడం నాకు చాలా సంతోషం తల్లి, కానీ మీరు ఎందుకు ఇలా అంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎక్కడైతే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో, ఏ ఇంట్లో గొడవలు జరగకుండా, ఏ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారో, ఎక్కడ భక్తి ఉంటుందో, ఎక్కడ తల్లిదండ్రులు గౌరవించబడతారో, ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటారో, ఎవరు ధర్మబద్ధంగా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారో నేను అక్కడే ఉంటాను. ఇక మీరు అడిగిన వరం ప్రకారం మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది కదా, పరివారం అంతా కలిసే ఉంటారు కదా, ఇక మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్తాను, ఇక నేను మీ ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న వ్యాపారికి
చాలా సంతోషం కలుగుతుంది. లక్ష్మీదేవి పాదాలకు నమస్కరించుతాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మన అమ్మవారు మనకి ఏం చెప్తున్నారంటే, ఏ ఇంట్లో గొడవలు జరుగుతాయో, ఎలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదో, ఏ ఇంట్లో తల్లిదండ్రులు గౌరవింపబడరో, ఏ ఇంట్లో భక్తి ఉండదో, ఏ ఇంట్లో భార్యాభర్తలు ఎల్లప్పుడూ గొడవ పడుతూ ఉంటారో అక్కడ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండకపోతే పేదరికం ఉన్నట్లే. ఈ విధంగానే మానవులకు పేదరికం వస్తుంది. ఎలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు పడకుండా ఎవరు తల్లిదండ్రులను బాగా గౌరవిస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాంటి వారు ఎప్పుడు ధనవంతులుగా ఉంటారు అని మన అమ్మవారు మనకైతే అత్యద్భుతమైన గొప్ప సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా ఎంతగానో భక్తిగాను, నమ్మకంగాను, ధైర్యంగాను ఉంది కదూ. మరలా మరో చక్కని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ, మీకు మనందరము కూడా అమ్మవారు మనకు చెప్పినట్లుగా అందరూ సుఖంగా సంతోషంగా ప్రేమతో భక్తిగా ఉంటూ మన అమ్మవారికి మనం పూజ చేసుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని, మనకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.